అంటే సపోర్ట్ కూడా ఎంకరేజ్ చేయాలి కదా అమెరికా అంటే. థ్యాంక్స్. అమెరికా ఆడటానికి ఇట్నే ఆడటం తట్టుకోలేక ఇంటికాడ ఆ డబ్బా ఊడవేకి పారేసి టైట్ జీన్స్ పాయింట్ దొరుకుని ఎగేసుకొని పోయినా యాటికి హైదరాబాద్కు. విమానంలో కదా పోయేదని చెప్పి పోయిన తర్వాత విమానంలో సీట్లో వాళ్ళిద్దరి మధ్యలో సీట్ నాదనమాట. ఒక ఆయమ్మ ఇంటి వరకే బట్టలు కట్టింటుంది మహాతల్లి. ఇంతో ఈమె లెక్కనే ఉంటుంది. నేను నెత్తికిరుతున్నావే సేమ్ అట్నే ఉంటుంది అనమాట. ఎవరామే ఎయిర్ హోస్టర్. అది ఎయిర్ గోస్ట్. ఎయిర్ గోస్ట్ కాదు ఎయిర్ హోస్టరా అంటే గాల్లో దయం కాదు కాదు. అయితే సరే ఆమె ఇంటి వరకే బట్టలు కట్టింటది. మహాతల్లి అడగక ముందుకే అన్ని మర్యాదలు చేసి పెడుతుంది అనమాట. బిస్కెట్లు, చాక్లెట్లు, మందు, బిర్యానీ అన్ని ఇస్తుంది. అయితే నాకు ఒకటే ఒక మర్యాద చేసింది, నా జీవితంలో మర్చిపోలేను. ఏంటంటే ఒక బిర్యానీ ఇచ్చి 2 పెగ్గుల మందు వచ్చింది మహాతల్లి. సరిపోయింది. మనకు ముందే కకృతి ఎక్కువ, పల్లెటూరు మళ్ళీ పెడతారో పెట్టరు, ముందు జాగ్రత్త ఎక్కువ. నేనేం చేసిన అంటే 2 బిర్యానీ తిన్నా, 8 పెగ్గుల మందు తాగిన, చేపల పులుసు కూడా పెట్టినా మంచి. అయితే ఫ్లైట్ పైకి లేచింది, తినేబో ఊకునిస్తుందా సేమ్ పరిస్థితి. ఏం చేయాలో అర్థం కాలే. అంటే నాకు పల్లెటూరు చెప్పేది నాకేం ఇబ్బంది లేదు, నిజంగా రియల్గా జరిగినది అన్న. అయితే ఏం చేయాలో అర్థం కాలే. అది మా ఊర్లో అయితే చెట్ల కిందకో గుట్ల కిందకో పోవచ్చు, విమానంలో ఏడుంటాయి చెట్లు గిట్లు, ఇటైతే కాదలేరా నాయన అని చెప్పి ఇంటి వరకు బట్టలు కట్టుకుని ఎక్కని అడిగినా. ఒక్క యాడ్ ఇవ్వమంటావు పోనే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అనే. నీలేక ఇంగ్లీష్ వచ్చింటే నేను కూడా ఏమన్నా ఒకసారి పని చేస్తున్నాక పరిస్థితి అది కాదు అంటే గో టు స్ట్రైట్ అండ్ టేక్ లెఫ్ట్ అనేది. మొత్తానికి బాత్రూమ్ వరకు పోయినన్నా. పోయిన తర్వాత డోర్ వేసిన, డోర్కు గడ పెడదామంటే గడ లేదు. సరే తీరానైనా కింద బోల్టర్ అన్న పెడదామంటే బోల్టర్ కూడా లేదు. ఏందో ఎర్ర బటన్ వస్తుంటే డోర్ లాక్ అవుతుందంట, పచ్చ బటన్ వస్తుంటే డోర్ ఓపెన్ అవుతుందంట. ఆ బటన్ ఈ బటన్ కాకుండా మనం యాదవ బటన్ వచ్చినామనుకో విమానం కింద పడితే ఎవడు బాధ్యుడు? అంతే కదా మరి. వద్దులేరా నాయన అని డోర్ వేసి డోర్కు కాలట పెట్టే. నిజం రియల్. ఎట్లనే పని జరుగుతుంది అయిపోయిన టైంకి ఒక వచ్చి తడేలని డోర్ వేసింది. ఎమ్మడ లేచిన కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పి చూసినా ఓకేనా అవుతుంది. కిందికి మీదికి ఎగదిగా 4 సార్లు చూసి ఓ సార్ క్యారీ అని అంట. అంటే దాగి ఇంటి పోయేవాళ్ళ ఇంటికి పోవాలా. అయితే ఎప్పుడన్నా మీరు కూడా ఇవాళ వ్యక్తి జాగ్రత్త గట్టిగా సమర్థించుకోవడం. థ్యాంక్ యూ. అంటే మళ్ళీ మధ్యలో సెన్సార్ కట్లు చేసిన కొన్ని